భారతీయులకు బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు. దీనితో ముడిపడి ఎన్నో విషయాలుంటాయి. అమ్మమ్మ వారసత్వంగా ఇచ్చిన గాజులతో కుటుంబ చరిత్రలో భాగమైన ఈ బంగారం వివాహాది శుభకార్యాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. వివాహ వేడుకల్లో పెళ్లి కుమార్తె కంటే ఎక్కువగా ఆమె వేసుకున్న నగలను చూసేవారు ఉంటారని చెప్పినా కూడా అతిశయోక్తి కాదేమో. భారత్లో బంగారానికి మహిళలకు ఉన్న అనుబంధం వేరే లెవెల్. పెళ్లిళ్ళు, పండుగలు, ఇక అక్షయ తృతీయ నాడు సెంటిమెంట్ కలిపి కాగితపు రూపాయిని పసిడి నాణంగా మార్చడంలో భారతీయుల శ్రద్ధాశక్తులే వేరని అంటూ ఉన్నారు. తాజాగా ఈ మాట చెప్పింది మోర్గాన్ స్టాన్లీ నివేదిక. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ ఈ దేశం మొత్తం జీడీపీ కంటే ఎక్కువని తేల్చి చెప్పింది. అవును, భారతదేశంలోని కుటుంబాలకు బంగారానికి ఉన్న బంధం చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇక్కడ బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక జ్ఞాపకం. ఇదే సమయంలో అది సురక్షితమైన, నమ్మదగిన ఆస్తి కూడా. పైగా ఇటీవల భారతదేశంలో గోల్డ్ బార్లు, కాయిన్లు ఎక్కువగా అమ్ముడైనట్లుగా చెప్తూ ఉన్నారు. దీంతో బంగారంపై పెట్టుబడి ప్రత్యేకంగా కనిపిస్తుందని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో భారతీయ కుటుంబాలు కలిగి ఉన్న పసిడి నిల్వల విలువ తెరపైకొచ్చింది. దీనిపై చర్చ ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ $5 ట్రిలియన్ అంట. అంటే దాదాపుగా 450 లక్షల కోట్లు దాటిందని చెప్తూ ఉన్నారు. దీంతో ఇది వైరల్ గా మారింది. పైగా ఈ సంఖ్య దేశం మొత్తం జీడీపీ 4.1 ట్రిలియన్ కంటే ఎక్కువని చెప్తూ ఉన్నారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద బంగారం నిల్వలు సుమారుగా 34,600 టన్నులున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ కు దాదాపుగా $4,500, అంటే 10 గ్రాములకు దాదాపుగా 1.42 లక్షల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం భారతదేశ జీడీపీ ప్రస్తుతం సుమారుగా $4.1 ట్రిలియన్, అంటే దాదాపుగా 370 లక్షల కోట్లుగా ఉండగా భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం విలువ దాదాపుగా 450 లక్షల కోట్లతో దేశ ఆర్థిక వ్యవస్థ కంటే విలువైనదిగా ఉందని తేలింది.